నమస్కారం, న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. హోర్ముజ్ పై ఇరాన్ కొత్త ప్లాన్, ప్రపంచ దేశాలకు బిగ్ షాక్. భారత్ లో అడుగుపెట్టిన H1N1 కొత్త వేరియంట్, కరోనా లాంటి ముప్పుపై ICMR కీలక హెచ్చరిక. అమరావతికి ఎనర్జీ బూస్ట్, 18.25 ఎకరాల్లో 7 ఎనర్జీ స్టేషన్లు. వైఎస్ఆర్సీపీ ముఖ్య నేతలతో జగన్ కీలక భేటీ, భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళికపై దిశానిర్దేశం. తిరుమలలో ఇక గోబీ వంటకాలకు బ్రేక్, నేటి నుంచి కొత్త నిబంధనలు. పోలీసు రవాణా శాఖల సంయుక్త తనిఖీలు, గరుడ వారధిపై ప్రత్యేక డ్రైవ్, హెల్మెట్ ధరించని 450 మంది ద్విచక్ర వాహనదారులపై కేసులు నమోదు. నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. రాజధానిలో ఆధునిక మౌలిక వసతుల అభివృద్ధిలో భాగంగా 7 ఎనర్జీ స్టేషన్లను ఏర్పాటు చేసేందుకు ఏపీ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ చర్యలు చేపట్టింది. ఎనర్జీ స్టేషన్ల ఏర్పాటుకు టెండర్లను ఆహ్వానించింది. ఇందుకోసం మొత్తం 18.25 ఎకరాల భూమిని కేటాయించారు. అనంతవరంలో 1, కురగల్లులో 3, నేలపాడులో 2, వెలగపూడిలో 1 ఎనర్జీ స్టేషన్ను ఏర్పాటు చేయనున్నారు. ఈ స్టేషన్లలో ఎలక్ట్రిక్ వాహనాలకు 24 గంటల పాటు ఛార్జింగ్ సదుపాయం అందుబాటులో ఉండనుంది. సెక్రటరియేట్, అసెంబ్లీ, జ్యుడిషియరీకి సంబంధించిన వాహనాలకు కూడా ప్రత్యేకంగా ఈ సదుపాయాలను వినియోగించే అవకాశం కల్పించనున్నారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని హైడ్రోజన్ వాహనాలకు ఇంధనం అందించేలా ఎనర్జీ స్టేషన్లను డిజైన్ చేయనున్నారు. DBFOT విధానంలో ఈ స్టేషన్లను 33 ఏళ్ల పాటు నిర్వహించేందుకు అవకాశం కల్పించనున్నారు. అవసరాన్ని బట్టి మరో 33 ఏళ్ల పాటు నిర్వహణా కాలాన్ని పొడిగించే వెసులుబాటు కూడా ఉంటుంది. మరోవైపు మంత్రి నారాయణ నేడు అమరావతిలో పర్యటించనున్నారు. రాజధాని నిర్మాణ పనులతో పాటు క్వాంటమ్ వ్యాలీ నిర్మాణ పురోగతిని మంత్రి క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు. పనుల ప్రస్తుత స్థితి, పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. నిర్మాణ పనుల్లో ఎదురవుతున్న సమస్యలను అధికారులతో చర్చించడంతో పాటు నిర్దేశిత గడువులో పనులను పూర్తి చేసేలా అధికారులకు మంత్రి నారాయణ దిశానిర్దేశం చేయనున్నారు. అమరావతిని డీప్ టెక్ క్యాపిటల్గా అభివృద్ధి చేయాలన్న ప్రణాళికలో క్వాంటమ్ వ్యాలీ కీలక భాగంగా ప్రభుత్వం భావిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలపై వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా కనుక జరిగితే కూటమికి వ్యతిరేకంగా ప్రజలు స్పష్టమైన తీర్పు ఇస్తారని ఆయన అన్నారు. మంగళవారం వైఎస్ఆర్సీపీ ముఖ్య నేతలతో భేటీ అయిన వైఎస్ జగన్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవి కేవలం గెలుపోటములకు సంబంధించిన ఎన్నికలు కావు, మన కార్యకర్తల కోసం నిలబడాల్సిన ఎన్నికలు. ఎన్నికలు స్వేచ్ఛగా జరిగితే కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా జనం ఓటేస్తారు. అందుకే చంద్రబాబు ఎన్నికలను నిష్పక్షపాతంగా జరగనివ్వరు. స్థానిక ఎన్నికలను నేతలు ఆషామాషీగా తీసుకోవద్దు. బలమైన అభ్యర్థులను నిలబెడదాం. గతంలో ఎంపీటీసీ, మున్సిపాలిటీ, జడ్పీ చైర్మన్, మేయర్ ఎన్నికల్లో అధికార దుర్వినియోగం, దౌర్జన్యాలు, ప్రలోభాలు చూశాం. అధికార పార్టీ ఎన్ని దౌర్జన్యాలు చేసినా నాయకుడు తనతోనే ఉన్నాడనే భరోసా ప్రతి కార్యకర్తకు కలగాలి. ఇప్పుడు కార్యకర్తకు అండగా నిలబడితేనే రేపు సాధారణ ఎన్నికల్లో అతడు రెట్టించిన ఉత్సాహంతో పార్టీ కోసం పనిచేస్తాడు అని వైఎస్ జగన్ అన్నారు. 5 సంవత్సరాల మన పరిపాలనలో మేనిఫెస్టో అన్నది ఎంత పవిత్రంగా మనం తీసుకున్నాం. మొట్టమొదటిసారిగా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా ఏ రకంగా ఒక మేనిఫెస్టోను ఒక ఖురాన్గా, ఒక బైబిల్గా, ఒక భగవద్గీతగా భావించిన ప్రభుత్వం ఏకంగా 99% ఆ హామీలన్నీ కూడా అమలు చేసి ప్రతి ఇంటికి కూడా ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ను పెట్టి ప్రతి ఆ గ్రామంలోనే చదువుకున్న పిల్లలకు అక్కడే చిరునవ్వుతోనే ఉద్యోగం చేస్తూ అక్కడే గ్రామ స్థాయిలోనే కనిపించే విధంగా గ్రామ సచివాలయాలు తీసుకొచ్చి ఏ రకంగా పారదర్శకతకు అద్దం పట్టగలిగామో, ప్రభుత్వ పాలన అన్నది ఇంతకుముందు గతంలో లంచాలు లేకుండా ఇవ్వడం అన్నది సాధ్యం కాదు అన్న పరిస్థితి నుంచి ప్రభుత్వ పథకాలను, ప్రభుత్వ పాలనను ఎలాంటి లంచాలు లేకుండా ప్రజలకు అందించగలుగుతాము అన్న భరోసా కలిగించిన ప్రభుత్వం ఎక్కడైనా ఉంది అని అంటే అది ఒక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మాత్రమే జరిగింది అని కూడా గర్వంగా కాలర్ ఎగిరేసుకుని మన దగ్గర నుంచి మొదలెడితే ప్రతి కార్యకర్త కూడా చెప్పుకునేంత గొప్ప పాలన మనం దేవుడి దయతో ఇవ్వగలిగాం. బడ్జెట్ సమావేశాలు జరిగేటప్పుడే ఒక షెడ్యూల్ ఇచ్చి పలాని నెలలో పలాని స్కీమ్ అమలవుతుందని చెప్పి
ఆ షెడ్యూల్ తప్పకుండా ఆ నెలలో బటన్ నొక్కి ఆ స్కీమ్ ప్రతి ఇంటికి కూడా చేర్చిన ఘనత ఎక్కడైనా జరిగింది అని అంటే, అలాంటి పాలన ఎప్పుడైనా జరిగింది అని అంటే అది కూడా ఒక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో మాత్రమే జరిగిందని కూడా గర్వంగా చెప్పగలుగుతాం. 167 తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం 86,626 ఓటర్లకు నోటీసులు అందించామని, వీరందరూ కూడా ఖచ్చితంగా విచారణకు హాజరు కావాలని నియోజకవర్గ ఓటర్ నమోదు అధికారి ఎం జయకృష్ణ తెలిపారు. తిరుపతి పోస్టల్ కాలనీలోని సచివాలయంలో నోటీసులు అందుకున్న వారు ఎంతమంది హాజరయ్యారు తదితర విషయాలను ఓటర్ నమోదు అధికారి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నోటీసులు అందుకున్న వారంతా విచారణకు హాజరయ్యేలా అధికారులు శ్రద్ధ వహించాలని తెలిపారు. హాజరైన వారు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిర్దేశించిన 11 డాక్యుమెంట్లలో 1987 ముందు జన్మించినట్లయితే ఓటరు స్వంతానికి సంబంధించి ఒక డాక్యుమెంట్, 1987 తర్వాత 2004 మధ్యలో జన్మించినట్లయితే ఓటరు యొక్క ఒక డాక్యుమెంటు మరియు తల్లి లేక తండ్రి యొక్క ఒక డాక్యుమెంటు, 2004 డిసెంబర్ 2 తర్వాత జన్మించినట్లయితే ఓటర్ డాక్యుమెంటు మరియు తల్లి మరియు తండ్రి యొక్క డాక్యుమెంట్లు సమర్పించాలని తెలియజేశారు. పలు రికార్డులను పరిశీలించారు. సచివాలయాలను శుభ్రంగా ఉంచుకోవాలని, రికార్డులను పక్కాగా మెయింటైన్ చేయాలని సూచించారు. కమిషనర్ వెంట డిప్యూటీ కమిషనర్ అమరయ్య, ఫైర్ ఆఫీసర్ ప్రవీణ్ కుమార్, సూపర్వైజర్లు, సచివాలయ సిబ్బంది ఉన్నారు. అమరావతి ఛాంపియన్షిప్ 2026లో పాల్గొంటున్న క్రీడాకారులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎం జయకృష్ణ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉదయం తారకరామ స్టేడియం, క్యాంపస్ స్కూల్, మహిళా విశ్వవిద్యాలయం, శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్లో జరుగుతున్న క్రీడా పోటీలను, ఏర్పాట్లను తిరుపతి నగర కమిషనర్ ఎం జయకృష్ణ సందర్శించారు. వారికి కల్పించిన సౌకర్యాలను, క్రీడాకారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడాకారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలని, పారిశుద్ధ్యం, త్రాగునీరు, విశ్రాంతి, వైద్య సౌకర్యాలు వంటి అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. క్రీడల ద్వారా యువతలో ఆరోగ్యకరమైన పోటీతత్వం, నిబద్ధత, క్రమశిక్షణ పెంపొందుతాయని అన్నారు. కమిషనర్ వెంట హెల్త్ ఆఫీసర్ యువ అన్వేష్, శానిటరీ సూపర్వైజర్ చెంచయ్య మరియు సిబ్బంది, క్రీడాకారులు ఉన్నారు. తిరుపతి జిల్లాలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై ప్రశ్నిస్తున్నందుకే తనపై మంత్రి సత్యకుమార్ గారు విమర్శలు చేస్తున్నారని భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. కేసులు పెట్టండి, జైలుకు పంపండి, ఆస్తులు లాక్కోండి, అయినా మీ ప్రజాధన దోపిడీపై నా పోరాటం ఆగదు, మీ బెదిరింపులకు భయపడే రకం కరుణాకర్ రెడ్డి కాదు అంటూ ప్రెస్ మీట్లో ఘాటుగా స్పందించారు. మీ అవినీతిని ప్రశ్నిస్తున్నందుకు, తిరుపతి జిల్లాని దోచేస్తున్నందుకు మీరు అధికారులతో కుమ్మక్కయ్యి వాళ్ళు మంత్రిగా మీరు ఇద్దరు భాగస్వాములై తిరుపతి జిల్లాని వ్యవస్థను చేసి నడివీధిలో నిలబెట్టి ఇష్టం వచ్చినట్టుగా యథేచ్ఛగా దోపిడీ చేస్తున్నందుకు నా మీద మీరు దాడి చేయటం సహజం, సరైనటువంటిదే. ఎందువల్లంటే నేను చేసేటువంటి విమర్శలకు మీ దగ్గర సమాధానం ఉండదు. మీరు కోహినూరు వజ్రం లాంటి వాళ్ళు, కోహినూరు హైదరాబాదులో మునిగి తేలేటువంటి వాళ్ళు. మీ తిరుపతి పర్యటనంతా తాజ్లోనే. దీని మీద మీ అధికార ప్రతినిధి మాట్లాడినటువంటి మాటలు ఒక్కసారి మననం చేసుకోండి. సత్యకామ ప్రసాద్ గారు, మీ అవినీతి గురించి లోకం కోడే కూస్తోంది. మీ చేతిలో అధికారం ఉంది. దిషణాహంకారులైనటువంటి మీరు నా మీద విజిలెన్స్ ఎంక్వైరీ వేయగలరు, నన్ను జైలుకు పంపగలరు, వీలైతే రౌడీల చేతనో పోలీసు వాళ్ళ చేతనో కొట్టించనుగలరు. ఆ అధికారం అంతా కూడా ఈ రోజున మీ గుప్పిట్లో ఉంది. మీరు ఎంతకైనా తెగించి చేయగలిగేటువంటి ఘటన సమర్థులు. నా యావదాస్తిని లాక్కోగలరు. నన్ను ఏదో ఐడి కార్డులు అన్నారు. మీరు అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు అవుతోంది. వచ్చిన రోజు నుంచి తమరు ఇన్ఛార్జి మంత్రిగానే ఉన్నారు ఈ జిల్లాకి. ఏం చేస్తున్నారు స్వాములు? తిరుమలకు వచ్చే భక్తులకు ఇకపై గోబీ వంటకాలు అందుబాటులో ఉండకపోవచ్చు. క్యాలీఫ్లవర్లో పురుగులు వస్తున్నాయంటూ భక్తుల నుంచి తరచూ ఫిర్యాదులు రావడంతో టీటీడీ ఆరోగ్య విభాగం కీలక నిర్ణయం తీసుకుంది.
క్యాలీఫ్లవర్తో తయారయ్యే గోబీ రైస్, గోబీ 65, గోబీ మంచూరియా వంటి వంటకాలను తిరుమల కొండపై ఉన్న హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో నిలిపివేయాలని సూచించినట్లు సమాచారం. ఈ నిర్ణయం నేటి నుంచి అమల్లోకి రానుంది. తిరుమలలో ప్రస్తుతం సుమారు 162 ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, హోటళ్లు, 7 జనతా క్యాంటీన్లు, 5 పెద్ద క్యాంటీన్లు ఉన్నాయి. ఇటీవల ఫుడ్ సేఫ్టీ అధికారులు హోటళ్లలో తనిఖీలు నిర్వహించగా కొన్ని చోట్ల క్యాలీఫ్లవర్లో పురుగులు ఉన్నట్లు గుర్తించారు. దీంతో టీటీడీ హెల్త్ వింగ్ అప్రమత్తమైంది. వారం రోజుల క్రితం హోటల్ నిర్వాహకులతో సమావేశం నిర్వహించి టీటీడీ హెల్త్ డిప్యూటీ ఈవో సోమనారాయణ క్యాలీఫ్లవర్ వినియోగంపై చర్చించారు. ఈ సీజన్లో క్యాలీఫ్లవర్లో పురుగులు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుందని, సరైన పద్ధతిలో శుభ్రం చేయకుండా వంటల్లో ఉపయోగిస్తే ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని నిర్వాహకులకు వివరించారు. భక్తుల నుంచి కూడా ఈ విషయంపై తరచూ ఫిర్యాదులు వస్తున్నాయని గుర్తు చేశారు. దీంతో క్యాలీఫ్లవర్తో తయారయ్యే వంటకాలను నిలిపివేయడం మంచిదని టీటీడీ ఆరోగ్య విభాగం సూచించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా చైనీస్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో గోబీ రైస్, గోబీ 65, గోబీ మంచూరియా వంటి వంటకాలకు మంచి డిమాండ్ ఉండేది. అయినప్పటికీ భక్తుల ఆరోగ్య భద్రతకే ప్రాధాన్యం ఇస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. హోటల్ నిర్వాహకులు కూడా ఆరోగ్య శాఖ సూచనలను పాటించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. దీంతో ఇకపై తిరుమల కొండపై గోబీ అనే మాట వినిపించకపోవచ్చన్న చర్చ జరుగుతోంది. ఇక తిరుపతి నుంచి తిరుమలకు సరఫరా అయ్యే కూరగాయల్లో క్యాలీఫ్లవర్ చేరకుండా చూడాల్సిన బాధ్యత కూడా పెరిగే అవకాశం ఉంది. ఇందుకోసం టీటీడీ విజిలెన్స్ విభాగం నిఘా పెట్టాల్సి రావచ్చని భావిస్తున్నారు. అయితే తరిగొండ వెంగమాంబ నిత్య అన్నదాన కేంద్రంలో క్యాలీఫ్లవర్ వినియోగంపై మాత్రం ఇంకా స్పష్టత లేదు. నిత్యం 2 లక్షల మందికి పైగా భక్తులు అన్నప్రసాదం స్వీకరిస్తుండగా రోజుకు దాదాపు 20 టన్నుల కూరగాయలు టీటీడీకి ఉచితంగా అందుతున్నాయి. దాతలు ఇచ్చే కూరగాయల్లో అప్పుడప్పుడు క్యాలీఫ్లవర్ కూడా చేరుతోంది. టీటీడీ ఆరోగ్య విభాగం ప్రస్తుతం హోటల్ నిర్వాహకులకు మాత్రమే ఇచ్చిన సూచనలు అన్నదానం విభాగం కూడా అమలు చేయాలా వద్దా అన్నదానిపై సందిగ్ధత నెలకొంది. టీటీడీ అధికారికంగా పూర్తిస్థాయి నిర్ణయం తీసుకుంటే అన్నదానంలో కూడా క్యాలీఫ్లవర్ వినియోగాన్ని నిలిపివేస్తామని అన్నదానం విభాగం అధికారులు చెబుతున్నారు. భక్తుల ఆరోగ్య భద్రత దృష్ట్యా క్యాలీఫ్లవర్పై పూర్తిస్థాయి నిషేధం అమల్లోకి వస్తే దాతల నుంచి కూడా ఆ కూరగాయను స్వీకరించకుండా ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం అన్నదానంలో అప్పుడప్పుడు క్యాలీఫ్లవర్తో కూర తయారు చేస్తున్న నేపథ్యంలో టీటీడీ తీసుకోబోయే తుది నిర్ణయంపై ఆసక్తి నెలకొంది. పూర్తిస్థాయి నిషేధం అమలైతే ఇకపై క్యాలీఫ్లవర్ తిరుమల కొండకే చేరకుండా చర్యలు తీసుకునే అవకాశం ఉందన్న చర్చ సాగుతోంది. తిరుపతిలో ప్రముఖ సంఘ సంస్కర్త, మాజీ పార్లమెంట్ సభ్యుడు, వెనుకబడిన తరగతుల కమిషన్ మాజీ చైర్మన్ బిందేశ్వరి ప్రసాద్ మండల్ జయంతి వేడుకలను భారతీయ జనతా పార్టీ నాయకులు మరియు బీసీ సంఘర్షణ సమితి నాయకులు ఘనంగా నిర్వహించారు. వెనుకబడిన తరగతుల కులాలకు రిజర్వేషన్లు కావాలని దాని కమిషన్ వేసి చైర్మన్గా వ్యవహరించి ఎంతోమంది పేద ప్రజల జీవితాల్లో వెలుగును నింపిన పితామహుడు పిపి మండల్ గారు. ఈరోజు వెనుకబడిన తరగతులు కులాల వారు రాజకీయాల్లో కూడా రావాలి అని రిజర్వేషన్లు ఏర్పాటు చేసి వారికి ఎంతో తోడ్పాటును అందించిన పితామహుడు పిపి మండల్ గారు. ఈరోజు ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, ఆయన అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలని ఈ బీపీ మండల్ గారి జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళి అర్పిస్తుంది. మండల్ కమిషన్ అమలు చేస్తూ ఓబీసీ రిజర్వేషన్లో 27% చేయడం జరిగింది. దాని తర్వాత మిగిలినటువంటి అంశాలు ఏవైతే పొందుపరిచారో మండల్ గారు అవన్నీ ఇంకా నెరవేర్చలేదు. వీటన్నిటిని పార్లమెంట్లో ప్రవేశపెట్టి వెంటనే ఆమోదించాలనేసి కోరుతున్నాం. అలాగే ముఖ్యంగా రాజ్యాంగ పదవులైనటువంటి చట్టసభల్లో ఓబీసీల రిజర్వేషన్లు కల్పించాలనేసి ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ జయంతి సందర్భంగా అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాం. గ్రామీణ స్థాయి నుండి క్రీడాకారులను వెలికి తీయడమే తమ లక్ష్యమని అమరావతి ఛాంపియన్షిప్ రాష్ట్ర స్థాయి క్రీడా కార్యక్రమంలో భాగంగా రవినాయుడు పేర్కొన్నారు. రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రతి క్రీడాకారుడు రాణించాలని ఆకాంక్షిస్తున్నామని తెలిపారు. ఉత్తరాంధ్రకు వచ్చే కొందికి ఇలాంటి కార్యక్రమాల ద్వారా వాళ్ళ టాలెంట్ను సోషల్ మీడియా ప్లాట్ఫామ్లోకి తీసుకొని వచ్చి వాళ్ళ టాలెంట్ని ఐడెంటిఫై అయ్యేలాగా చేసుకోవడం జరుగుతుంది. మన ప్రాంతంలో అది మనం వెనుబడుతున్నాం. మీరు చూసండి, ఇన్స్టాగ్రామ్స్లో ఒక వీడియో చూసి ఇంత టాలెంట్ ఉందా ఈ క్రికెటర్కి, ఇంత టాలెంట్ ఉందా అథ్లెటిక్స్లో, ఇంత టాలెంట్ ఉందా ఆర్చరీలో అని చెప్పి వాళ్ళని పారిశ్రామికవేత్తలు కానీ వ్యాపారవేత్తలు కానీ వాళ్ళని ఐడెంటిఫై చేసి అడాప్ట్ చేసుకొని వాళ్ళని ప్రోత్సహించేది జరుగుతుంది. కానీ ఇక్కడ ఈ రాష్ట్రంలో అది లేదు. ఆ వాతావరణం ఇక్కడ తీసుకొని రావాలి. ఇక్కడున్న ఈ టాలెంట్ను మనం కానీ మీ ద్వారా అందరికీ
చేరవేయగలిగితే పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తారు, స్పాన్సర్షిప్ బిల్డ్ అవుతుంది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బంది ఉన్నా ఈ అమరావతి ఛాంపియన్షిప్కి నిధులు కేటాయించి మేము నిధులు వస్తేనే మేము చేస్తామని ఎప్పుడు చెప్పడంలా, చేయాలని తప్పంతో చేస్తాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నిధులు కొరత ఉంది. ఈరోజు మేము ఈ అమరావతి ఛాంపియన్షిప్కి ₹1 నిధులు కూడా ఎక్కడ కేటాయించిన పరిస్థితి ఏం లేదు. అయినా కూడా దాతలు, స్పాన్సర్షిప్, సెస్, యూనివర్సిటీల సహకారం, విద్యా వ్యవస్థ, కోచెస్, రెఫరీస్ అందరి సహకారంతో ఈ సక్సెస్ఫుల్గా ముందుకు చేస్తున్నాం. ప్రజా చైతన్య గ్రామీణ జానపద కళాకారుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని రాష్ట్ర సిపిఐ కార్యవర్గ సభ్యులు హరినాథ్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజా నాట్య మండలి, అభ్యుదయ రచయితల సంఘం, ప్రజా చైతన్య గ్రామీణ జానపద కళాకారుల రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు తిరుపతి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జానపద కళాకారులు పెద్ద ఎత్తున ఆటపాటలతో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు హరినాథ్ రెడ్డి, సిపిఐ జిల్లా కార్యదర్శి మురళి మద్దతు పలికారు. ఈ టీవీ సంస్కృతి వచ్చిన తర్వాత, జానపద కళలు అంతరించేటువంటి పరిస్థితి వచ్చిన తర్వాత మానవ సంబంధాలు దెబ్బతిన్నాయి, ఉమ్మడి సంస్కృతి దెబ్బతినింది. ఒకరికొకరు సంబంధాలు లేకుండా తమ ఇంట్లోనే జైలు గోడల మధ్యలో బంధించబడినటువంటి పరిస్థితిలో బంధించబడతా ఉన్నాయి. దీనికి కారణం ప్రభుత్వాల నుంచి కూడా ప్రోత్సాహం లేకపోవడం. కళాకారులకు ఎలాంటి ప్రోత్సాహము ప్రభుత్వం నుంచి లేదు. వ్యవసాయం దెబ్బతినింది, కళలను పోషించేటటువంటి వాళ్ళు కూడా లేనటువంటి పరిస్థితి వస్తూ ఉంది. ఈరోజు ఒక నాటకం ఆడాలనుకున్నా, లేదా ఒక చెక్కభజన చేసుకోవాలనుకున్నా, వీధి కోలాటాలు వేసుకోవాలనుకున్నా ఎక్కడ కూడా కనీసమైనటువంటి స్థలం కూడా లేనటువంటి దౌర్భాగ్య పరిస్థితి గ్రామీణ ప్రాంతాల్లో ఉంది. కళాకారుల కాలనీని నిర్మించాలా, 50 సంవత్సరాలు నిండిన ప్రతి కళాకారుడికి ₹10,000 పెన్షన్ ఇవ్వాలా. అందరిలాగా పెన్షన్లు ఇవ్వడానికి కుదరదు. సామాన్య వృద్ధులకి, వితంతువులకి, వికలాంగులకి, కళాకారులకి మధ్య తేడా ఉంది. కళాకారుడు తమ ఆలోచనని, తమ నైపుణ్యాన్ని పెంచుకోవడం కోసం అనేక రకాలుగా కష్టపడతాడు. కష్టపడి సమాజాన్ని చైతన్యవంతం చేస్తాడు. అందుకోసం కళాకారుడికి ప్రత్యేకమైన గుర్తింపు ఉన్నది. ఆ గుర్తింపు కోసం ₹10,000 ఇవ్వాలి. రోడ్డు భద్రతను పెంపొందించడంతో పాటు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించేలా అవగాహన కల్పించేందుకు నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకునే ఉద్దేశంతో జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో ఈరోజు గరుడ వారధిపై ప్రత్యేక హెల్మెట్ తనిఖీలు నిర్వహించారు. రవాణా శాఖ అధికారి కొర్రపాటి మురళీమోహన్ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ తనిఖీల్లో హెల్మెట్ ధరించకుండా ద్విచక్ర వాహనాలు నడిపిన 450 మంది వాహనదారులపై కేసులు నమోదు చేసి మొత్తం ₹4,50,000 జరిమానా విధించారు. ఈ తనిఖీల్లో తిరుపతి డీఎస్పీ కొండయ్య, సిఐ భాస్కర్ నాయక్ మరియు వారి సిబ్బంది, రవాణా శాఖ మోటార్ వాహన తనిఖీ అధికారులు సుబ్రహ్మణ్యం, శ్రీనివాసరావు, అతికానాజ్, మోహన్ కుమార్, రమణ నాయక్, ఆంజనేయ ప్రసాద్, స్వర్ణలత పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా రవాణా శాఖ అధికారి కొర్రపాటి మురళీమోహన్ మాట్లాడుతూ, మోటారు వాహనాల చట్టం 1988లోని సెక్షన్ 129 ప్రకారం ద్విచక్ర వాహనదారులు నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణమైన హెల్మెట్ను తప్పనిసరిగా ధరించాలని తెలిపారు. పోలీసుల తనిఖీలకు భయపడి కాకుండా తమ ప్రాణాల రక్షణ కోసం హెల్మెట్ ధరించాలని ఆయన సూచించారు. రోడ్డు ప్రమాదాల్లో తలకు తీవ్రమైన గాయాలు కాకుండా హెల్మెట్ కీలకమైన రక్షణను అందిస్తుందని తెలిపారు. హెల్మెట్ లేకుండా వాహనం నడిపే వారిపై సెక్షన్ 194D ప్రకారం చర్యలు తీసుకుంటామని, అదే ఉల్లంఘనను పునరావృతం చేసిన సందర్భంలో నిబంధనల ప్రకారం డ్రైవింగ్ లైసెన్స్ సస్పెన్షన్కు సంబంధించిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి ద్విచక్ర వాహనదారుడు తనతో పాటు పిలియన్ రైడర్ కూడా హెల్మెట్ ధరించేలా చూసుకోవాలని ఆయన సూచించారు. రోడ్డు భద్రత కేవలం ప్రభుత్వ శాఖల బాధ్యత మాత్రమే కాదని, ప్రతి వాహనదారుడు బాధ్యతాయుతంగా వ్యవహరించినప్పుడే రోడ్డు ప్రమాదాలను తగ్గించగలమని మురళీమోహన్ తెలిపారు. ట్రాఫిక్ డీఎస్పీ కొండయ్య మాట్లాడుతూ, హెల్మెట్ జరిమానా నుంచి తప్పించుకునే సాధనం కాదు, ప్రాణాలను కాపాడే రక్షణ కవచం అని పేర్కొన్నారు. తిరుపతి నగరంలో రోడ్డు భద్రతను మరింత బలోపేతం చేసేందుకు పోలీసు మరియు రవాణా శాఖలు సమన్వయంతో ప్రత్యేక తనిఖీలను కొనసాగిస్తాయని అధికారులు తెలిపారు. శిరస్త్రాణం తప్పనిసరి అనే అంశంపై మేము ఈరోజు గరుడ వారధిపై చక్కగా రవాణా శాఖ వారు, పోలీసు వారు సమన్వయంతో మేము ఈ యొక్క తనిఖీలు నిర్వహించాము. ఇప్పటికే దాదాపుగా 450 వాహనాలపై
హెల్మెట్ లేకుండా వెళ్తున్న వారిపై కేసులు నమోదు చేశాము. సెక్షన్ 194D ప్రకారం ఇది ఇలాగే కంటిన్యూ అవుతే కంపల్సరీగా లైసెన్స్ మీద కూడా యాక్షన్ తీసుకుంటామని చెప్తున్నాము. ఇప్పటికే 4,50,000 రూపాయలు ఫైన్ వేయడం జరిగింది. మా మోటార్ వాహన తనిఖీ అధికారులంతా కూడా ఇక్కడే ఉన్నారు, వారంతా కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు. మనము ఈ ఫ్లైఓవర్ అనేది ఈ ట్రాఫిక్ని అంటే బయట నుంచి వచ్చేటువంటి ఈ యొక్క మన భక్తులకి ఇబ్బంది లేకుండా ఉండేదానికి, లోకల్గా ఉండే వాహన వినియోగదారులు అంటే ప్రజలకి ఇబ్బందిగా ఉండకుండా ఉండేదానికోసమని ఈ ఫ్లైఓవర్ అనేది నిర్మించడం జరిగింది. కానీ ఈ ఫ్లైఓవర్ పైన మన ఫ్లైఓవర్ సైడ్ లెంత్ ఇవన్నీ మన పరిగణలోకి తీసుకుంటే దీనిపైన కరెక్ట్గా ఖచ్చితంగా శిరస్త్రాణం అంటే హెల్మెట్ లేకుండా ప్రయాణం చేయడం అనేది చాలా ఇబ్బందికరం. దీనివల్ల 2-3 యాక్సిడెంట్ జరగడము, దీనిపైన రేసులు పెట్టుకోవడము, ఇక్కడి నుంచి కింద పడిపోవడము, ఒక 2-3 పిల్లలు చనిపోవడం ఇవన్నీ జరిగింది. దీనిపైన మన పోలీస్ వారు మేము సంయుక్తంగా ఈ వారధి ఎక్కే ఎంట్రన్స్లో నో హెల్మెట్ నో రైడ్ అని పెట్టాము. హెల్మెట్ లేకుండా ఈ మన గరుడ వారధి పైన ప్రయాణం చేయకూడదు అనేటువంటి నిబంధనలు పెట్టాము. దీనిపైన అనేక రకాలైనటువంటి అవగాహన సదస్సులు కూడా నిర్వహించడం జరిగింది. కానీ ప్రజల్లో పెద్దగా మార్పు రాలేదు. కొంతమంది రెగ్యులర్గా రేణిగుంట, కపిల తీర్థము మరియు మన మార్కెట్ యార్డ్ నుంచి ఇటు పోయేవాళ్ళు మాత్రమే, రెగ్యులర్గా పోయేవాళ్ళు మాత్రమే హెల్మెట్ అనేది వేసుకోవాలని తిరుగుతూ ఉండడం జరిగింది. ఈరోజు మేము పోలీసు వారితో సంయుక్తంగా ఈ యొక్క రైడ్ అనేది నిర్వహించి దరిదాపుగా 450 మంది పైన కేసులు అనేది మనము రాయడం జరిగింది. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. మంగళవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామివారిని తెలంగాణ ఎమ్మెల్సీ ఎస్ నవీన్ కుమార్ రెడ్డి, కర్ణాటక ఎమ్మెల్సీ డాక్టర్ టిఏ శరవణ, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి స్వామివారిని వేరువేరుగా కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితుల వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. తిరుమలలో ఇకపై ప్రతి మంగళవారం క్లీనింగ్ డేగా ప్రకటించిన టీటీడీ. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని భక్తులకు పరిశుభ్రమైన వాతావరణం, నాణ్యమైన ఆహారం అందించేందుకు టీటీడీ ఆరోగ్య శాఖ ముందస్తు చర్యలు చేపట్టింది. టీటీడీ ఈవో మరియు అడిషనల్ ఈవో ఆదేశాల మేరకు తిరుమల రెడ్డి సెంటర్ల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు ఇకపై ప్రతి మంగళవారం క్లీనింగ్ డేగా ప్రత్యేకంగా నిర్వహించాలని ఆదేశాలను జారీ చేసింది. ఇందులో భాగంగా మంగళవారం తిరుమలలోని 3వ సత్రం, PAC1, PAC2 తదితర ప్రాంతాలలో పాస్పోర్టు సెంటర్లను మూసివేసి పరిసరాలు మొత్తం శుభ్రం చేయించారు. సత్య ప్రమాణాలకు నిలయమైన స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయ బ్రహ్మోత్సవ ఏర్పాట్లను ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పెంచెల కిషోర్ స్వయంగా పరిశీలించారు. శ్రీ కాణిపాకం స్వయంభు వరసిద్ధి స్వామివారి దేవస్థానం 2026 వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈరోజు దేవస్థానం ఈవో పెంచెల కిషోర్ మరియు జిల్లాలోని వివిధ శాఖల యంత్రాంగంతో క్యూలైన్లు, బస్టాండు, కాణిపాకం ఆలయం నందు మరియు కాణిపాకం గ్రామంలో పర్యటించి విస్తృత తనిఖీలు నిర్వహించడం జరిగింది. ఎలక్ట్రికల్ మరియు ఫైర్పై షాపుల వారికి మరియు సిబ్బందికి అవగాహనలు తెలపడం జరిగింది. గ్రామం మాడా వీధులలో తిరిగి తనిఖీలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో చిత్తూరు ఆర్టీఓ శ్రీనివాసులు, చిత్తూరు అగ్నిమాపక శాఖ అధికారి పెద్దిరెడ్డి, సిఐ శ్రీధర్ నాయుడు, ఐరాల ఎంఆర్ఓ, ఆర్ఎండ్బి ఆరోగ్య శాఖ, పంచాయతీరాజ్ మండల అధికారులు, కాణిపాకం ఎస్ఐ నరసింహులు, ఇంజనీరింగ్ శాఖ ఏఈలు తదితరులు పాల్గొన్నారు. తపాలా బిళ్లలు మన దేశ చరిత్ర, సంస్కృతి, కళలు, వారసత్వానికి ప్రతిబింబించే చారిత్రక పత్రాలని ఫిలాటెలీపై యువతలో ఆసక్తి పెంపొందించేందుకు తిరుపెక్స్ 2026 జిల్లా స్థాయి ఫిలాటెలీ ప్రదర్శన నిర్వహిస్తున్నామని తిరుపతి డివిజన్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీసెస్ మేజర్ సయ్యద్ తన్వీర్ తెలిపారు. Philately is not just a hobby of kings but also it is called the king of hobbies. ఎందుకంటే స్టాంప్స్ కలెక్షన్ జస్ట్ ఒక పోస్టేజ్ స్టాంప్ మీద కాదు. స్టాంప్ అనేది అది మన రిచ్ కల్చర్ని, మన హెరిటేజ్ని, మన ఫ్లోరా ఫానాని, మన పర్సనాలిటీస్ని, సో ప్రతి థీమ్ మీద పోస్టల్ స్టాంప్స్ ఇష్యూ అయ్యి ఉన్నాయి. సో దీన్ని మనము సీరియస్గా స్టడీ చేస్తే ఇట్ గివ్స్ ఎ లాట్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ లాట్ ఆఫ్ వాల్యూ అనమాట. సో అందువల్లనే ఈ హాబీ చాలా ఇంపార్టెంట్. ఈ టెక్నాలజికల్ డేస్లో ఈ హాబీని పునరుద్ధరించడానికి, ఈ హాబీ యొక్క ఇంపార్టెన్స్ తెలియజేయడానికి, స్పెషల్లీ అమాంగ్ ద యూత్ అండ్ ద స్టూడెంట్స్, వీఆర్ ఆర్గనైజింగ్ దిస్ ఫిలాటలీ ఎగ్జిబిషన్ ఫ్రమ్ 2nd to 3rd September.
సో దీనికి మన టీటీడీ యొక్క ఈఓ గారు, అడిషనల్ ఈఓ గారు అండ్ మా డిపార్ట్మెంట్ యొక్క సీనియర్ ఆఫీసర్స్ ప్రముఖులుగా వస్తున్నారు. సంతానం లేని దంపతులు సంతాన గంగమ్మ తల్లిని దర్శించుకుని ప్రార్థిస్తే తప్పక సంతాన భాగ్యం కలుగుతుందని గ్రామస్తులు తెలిపారు. రేణిగుంట పంచాయతీ పరిధిలోని గణేష్ నగర్లో కొలువై ఉన్న సంతాన గంగమ్మ తల్లి జాతర మంగళవారం నిర్వహించారు. జాతర సందర్భంగా ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, అలంకరణలు, ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. ఈ వేడుకల్లో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోలా ఆనంద్, వేణు ముదిరాజ్, రాజా రాయల్, నరేష్లతో పాటు పలువురు బీజేపీ నాయకులు, గ్రామస్తులు పాల్గొని సంతాన గంగమ్మ తల్లిని దర్శించుకున్నారు. శ్రీ శ్రీ సంతాన గంగమ్మ తల్లి జాతర జరుపుతాము. 15 ఏళ్లుగా ఈ జాతరని కంటిన్యూగా చేస్తున్నాము. చాలా శక్తివంతమైన తల్లి ఈమె. సంతానం లేని వాళ్ళు ఒకసారి దర్శించి ఆమె యొక్క మహత్యం తెలుసుకొని ప్రతి ఒక్కరూ ఇక్కడ వచ్చి ఆమె కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాను. కరోనా ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. మళ్లీ ఆ పరిస్థితులను తలుచుకుంటేనే అందరికీ వణుకు పుడుతుంది. అయితే ఇప్పుడు H1N1 కొత్త వేరియంట్ అంటూ ప్రచారం సాగుతోంది. దేశంలోని పలు రాష్ట్రాల్లో స్వైన్ ఫ్లూ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజల్లో ఆందోళన మొదలైంది. కర్ణాటక, ఢిల్లీ సహా పలు ప్రాంతాల్లో H1N1 కేసులు పెరుగుతున్నాయి. దీంతో స్వైన్ ఫ్లూ కూడా కరోనా వైరస్లా వేగంగా వ్యాపిస్తుందా? H1N1 కూడా కోవిడ్-19 స్థాయిలో ప్రమాదకరమా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం భారతదేశంలో H1N1 వైరస్కు సంబంధించి కొత్త రకం కనుగొనబడలేదని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుత వ్యాక్సిన్లో ఉన్న వైరస్ రకాలతో ప్రస్తుతం వ్యాపిస్తున్న రకం సరిపోలుతుందని, కాబట్టి కరోనా తరహా పరిస్థితి ఏర్పడుతుందని చెప్పడానికి ఆధారాలు లేవని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. స్వైన్ ఫ్లూ, కరోనా 2 వైరస్ల వల్ల వచ్చే శ్వాసకోశ సంబంధిత వ్యాధులే. ఇవి ప్రధానంగా ముక్కు, గొంతు, ఊపిరితిత్తులపై ప్రభావం చూపుతాయి. జ్వరం, దగ్గు, నీరసం, ఒళ్ళు నొప్పులు వంటి లక్షణాలు 2 వ్యాధుల్లోనూ కనిపించవచ్చు. కొంతమందిలో వ్యాధి తీవ్రత పెరిగితే శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. అయితే ఈ 2 వైరస్లను ఒకే స్థాయిలో చూడటం సరైనది కాదని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం స్వైన్ ఫ్లూ ప్రత్యేకంగా ప్రమాదకరమైన రూపంలో వ్యాపిస్తున్నట్లు ఆధారాలు లేవని పేర్కొంటున్నారు. ప్రపంచంలోనే అత్యంత కీలకమైన సముద్ర మార్గాల్లో ఒకటైన స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ వేదికగా ఇరాన్ ఒక సంచలన వ్యూహానికి తెరతీసింది. ఇరాన్ ప్రతిపాదించిన ఈ వ్యూహాత్మక ప్రణాళికలోని ఆర్టికల్ 3 ప్రకారం ఆ మార్గంలో ప్రయాణించే నౌకలకు తాము అందించే సేవలకు గాను ఇరాన్ ఫీజు వసూలు చేస్తుంది. నావిగేషన్ సహకారం, సముద్ర పర్యావరణ పరిరక్షణ, భద్రత, ఇన్సూరెన్స్ వంటి సేవలతో పాటు ప్రత్యేక పరిస్థితుల్లో ఇంధనం లేదా ఇతర సదుపాయాలు అందిస్తే వాటికి ప్రత్యేకంగా ఛార్జీలు వర్తిస్తాయి. హోర్ముజ్ గుండా వెళ్లేందుకు అనుమతి ఉన్న ప్రతి దేశపు నౌక నుంచి ఈ రుసుము తీసుకుంటామని ఇరాన్ ఎంపీ హసన్ గష్నవి స్పష్టం చేశారు. అయితే ఇరాన్కు ఇలా అంతర్జాతీయ నౌకలపై టోల్ వసూలు చేసే హక్కు ఉందా అనే ప్రశ్న ఇక్కడ ఉత్పన్నమవుతోంది. ఐక్యరాజ్య సమితి సముద్ర చట్టం ప్రకారం ఏ దేశమూ అంతర్జాతీయ నౌకల రాకపోకలను అడ్డుకోకూడదు, సాధారణ ప్రయాణానికి పన్నులు వేయకూడదు. కానీ సదరు నౌకలకు ప్రత్యేక సేవలు అందించినప్పుడు మాత్రం ఫీజులు తీసుకోవడానికి కొన్ని సడలింపులు ఉన్నాయి. సరిగ్గా ఈ లొసుగునే ఆసరాగా చేసుకుని సేవల పేరుతో ఫీజుల నెపంతో టోల్ వసూలు చేసేందుకు ఇరాన్ తెలివిగా పావులు కదుపుతోంది. ఈ నిర్ణయం వెనుక ఇరాన్ తీవ్ర ఆర్థిక ఒత్తిడి స్పష్టంగా కనిపిస్తోంది. అమెరికా విధించిన కఠినమైన ఆర్థిక ఆంక్షల వల్ల ఇరాన్ కరెన్సీ రయాల్ విలువ ఆల్ టైమ్ కనిష్ట స్థాయికి పడిపోవడంతో దేశానికి అత్యవసరంగా విదేశీ నగదు అవసరమైంది. అందుకే ఈ మార్గాన్ని ఆదాయ వనరుగా మార్చుకోవాలని ఇరాన్ చూస్తోంది. అయితే ఈ నిర్ణయాన్ని ప్రాంతీయ దేశాలు, అంతర్జాతీయ షిప్పింగ్ కంపెనీలు అంత సులభంగా అంగీకరించకపోవచ్చు. అమెరికా ఆంక్షల భయంతో చాలా దేశాలు ఇరాన్కు అదనపు చెల్లింపులు చేయడానికి వెనుకాడే అవకాశం ఉంది. ఒకవేళ ఈ ప్లాన్ కనుక అమల్లోకి వస్తే అంతర్జాతీయ షిప్పింగ్ ఛార్జీలు పెరగడమే కాకుండా పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత తీవ్రస్థాయికి చేరడం ఖాయంగా కనిపిస్తోంది. తిరుపతి లోకల్ బులియన్, గోల్డ్ జ్యువెలరీ మరియు సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,67,050 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 15,010 రూపాయలు. వెండి 1 కేజీ ధర 2,49,400 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 254 రూపాయల 40 పైసలుగా ఉన్నది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. హోర్ముజ్పై ఇరాన్ కొత్త ప్లాన్, ప్రపంచ దేశాలకు బిగ్ షాక్.
భారత్లో అడుగుపెట్టిన H1N1 కొత్త వేరియంట్. కరోనా లాంటి ముప్పుపై ICMR కీలక హెచ్చరిక. అమరావతికి ఎనర్జీ బూస్ట్. 18.25 ఎకరాల్లో 7 ఎనర్జీ స్టేషన్లు. వైఎస్ఆర్సీపీ ముఖ్య నేతలతో జగన్ కీలక భేటీ. భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళికపై దిశానిర్దేశం. తిరుమలలో ఇక గోబీ వంటకాలకు బ్రేక్. నేటి నుంచి కొత్త నిబంధనలు. పోలీసు రవాణా శాఖల సంయుక్త తనిఖీలు. గరుడ వారధిపై ప్రత్యేక డ్రైవ్. హెల్మెట్ ధరించని 450 మంది ద్విచక్ర వాహనదారులపై కేసులు నమోదు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.